గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శివ ధనుర్బాణాలంకరణలో శ్రీ కోదండరామస్వామి దర్శనం. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధమైన ఒంటిమిట్ట క్షేత్రం, కళ్యాణ వేదిక వద్ద భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఊంజల సేవ. బెజవాడలో కనకదుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారికి నంది వాహన సేవ. తిరుపతి కోదండ రామాలయంలో ఉత్సవ శోభ. సీతారాములకు శోభాయమానంగా స్థాపన తిరుమంజనం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు. శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో స్థాపన తిరుమంజనం, పూలంగి సేవ. ఏకశిలా నగరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో రాష్ట్ర ఉత్సవంగా నేటి సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కోదండరాముడు శివధనుర్బాణ అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఒంటిమిట్ట రాముడు శివధనుర్బాణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకశిలా నగరంలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారు శివధనుర్బాణ అలంకరణలో ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలనాడు త్రేతాయుగంలో స్వయంవరం సమయంలో శ్రీరామచంద్రమూర్తి శివుని విల్లును విరిచి సీతమ్మను వివాహమాడే ఘట్టానికి చిహ్నమే ఈ శివ ధనుర్బాణ అలంకార విశిష్టత. భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, భక్తి కీర్తనాలాపన నడుమ శివ ధనుర్బాణ అలంకరణలో కోదండ రామయ్యను కనులారా తిలకించి పునీతులయ్యారు. ఇక నేటి సాయంత్రం నిండు చంద్రుని పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో సీతారాముల కళ్యాణోత్సవం ఒంటిమిట్ట క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరగనుంది. రామచంద్ర మహారాజుకు జై జై, భూమి తనయాపతికి జై జై. రామచంద్ర మహారాజుకు జై జై, భూమి తనయాపతికి జై జై. సామజవర సంత్రాతకు జై జై, శ్యామ సుందర మూర్తికి జై జై. సామజవర సంత్రాతకు జై జై, శ్యామ సుందర మూర్తికి జై జై. రామ 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 రామ. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఒంటిమిట్ట దివ్యక్షేత్రం సర్వశోభితంగా ముస్తాబైంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు కళ్యాణ వేదికలో నిండు పున్నమి వెన్నెలలో జగదభిరాముడి కళ్యాణం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీ సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేసి కళ్యాణోత్సవంలో పాలు పంచుకోనున్నారు. నవ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి దర్శనానికి
భక్తులు బారులు తీరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ఒంటిమిట్ట క్షేత్రంను టీటీడీ పుష్పశోభితంగా సిద్ధం చేసింది. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్ తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. పౌరాణిక వేషధారణలతో రామయ్య దర్శనానికి విచ్చేసిన భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక కళ్యాణ వేదికను 5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50,000 కట్ ఫ్లవర్స్ తో శోభాయమానంగా ముస్తాబు చేస్తున్నారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 12 రకాల కట్ ఫ్లవర్స్ ను వినియోగిస్తున్నారు. వీటితో పాటు చెరుకు గడలు, అరటి మానులు, మామిడి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరణలు చేశారు. కళ్యాణ వేదిక చుట్టూ దశావతార ప్రతిమలను ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో వర్ణమయ చిత్రాలతో రామాయణ ఇతివృత్త గాథలను రమణీయంగా ఏర్పాటు చేశారు. వేదిక ముందు, వేదిక వెనుక వైపున అయోధ్య రాముడు, సీతా కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం తదితర ఘట్టాలను ఫైబర్ గ్లాస్ వర్క్ తో సుందరంగా మలిచారు. కళ్యాణ వేదిక వద్ద కళ్యాణంను 60,000 మంది భక్తులు వీక్షించేలా ప్రత్యేకంగా 96 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అన్ని గ్యాలరీలను చలువ పందిళ్లు, కూలర్లు, నీటి పిచికారీ యంత్రాలు, చల్లదనాన్ని ఇచ్చే ఫ్యాన్లతో తీర్చిదిద్దారు. భక్తులు సంతృప్తికరంగా సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు వీలుగా 21 LED స్క్రీన్లను అమర్చారు. ఈ గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీరు, ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లను నిరంతరాయంగా అందజేయనున్నారు. కోదండ రామాలయం కళ్యాణ వేదిక ప్రాంగణాలలో భక్తుల కోసం 35 మంది వైద్యులు, 250 మంది పారామెడికల్ సిబ్బందితో 12 వైద్య కేంద్రాలను, 8 అంబులెన్స్లను, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగంతో పాటు కడప జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 3,000 మంది పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదిక దక్షిణం, ఉత్తరం వైపు జర్మన్ షెడ్లలో భక్తులకు అన్నప్రసాదాలను అందివ్వటానికి వీలుగా కిచెన్లను ఏర్పాటు చేసి వీటి ద్వారా పులిహోర, సీరా, స్వీట్లు, సేవరీలను అందజేయనున్నారు. 600 మంది శ్రీవారి సేవకులు ఈ ఆహార పదార్థాల ప్యాకింగ్ లో పాలు పంచుకుంటున్నారు. శ్రీ సీతారామ కళ్యాణం నామంతో సిద్ధం చేసిన బ్యాగుల్లో పులిహోర, సీరా, అరటిపండు, స్వీట్, సేవరి, 2 టిష్యూ పేపర్లు, 2 చెక్క చెంచాలను ఉంచి 90,000 మందికి పైగా భక్తులకు పంచటానికి సిద్ధం చేశారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్టలోనే గత కొద్ది రోజులుగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కడప జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఉన్నతాధికారుల ఆదేశకు అనుగుణంగా ఈ ఒంటిమిట్ట వెలుసిన కోదండరామ సార్ ఆలయము, అలాగే కళ్యాణ వేదిక నందు సుమారు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 12 రకాల కట్వర్స్ను వినియోగిస్తున్నాము. వీటితో పాటు మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా చెరుకు గడలు, టెంకాయలు, అరటి మానులు, అలాగే మామిడికాయలు, అలాగే వడ్ల గింజలు, అలాగే ఆస్ట్రేలియా ఆరెంజెస్తో ఈ యొక్క కళ్యాణ వేదికను మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు ఈ కళ్యాణ వేదిక నందు రాముల వారి యొక్క వైభవం తెలిపే విధంగా అయోధ్యలోని బాలరాముడు, అలాగే సీతా స్వయంవరము, అలాగే పట్టాభిషేకం ఒక కాన్సెప్ట్ని కూడా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు పూర్తిగా యాక్రిలిక్ పెయింటింగ్తో సుమారు 28 నంబర్ల రాముని చరిత్ర గురించి ఏర్పాటు చేస్తాము. అలాగే మన తెలుగు సాంప్రదాయం గుట్టిపడే విధంగా కూడా ఈ యొక్క అలంకరణ ఏర్పాటు చేస్తానికి టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ. పావన గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో పరవశిస్తోంది. ఆలయంలో నవోన్మేషంగా కొనసాగుతున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవ దంపతులైన సీతారాములకు ఊంజల సేవ కమనీయంగా జరిగింది.
ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక ఊయలపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణతో వేంచేపు చేసిన అర్చకులు ఆలయ సంప్రదాయ అనుసారం ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్ధనారీశ్వరులు దుర్గా మల్లేశ్వరులకు నంది వాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నంది వాహనంపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అద్భుతమైన కళా ప్రదర్శనలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ బెజవాడ పొర వీధులలో స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో 3వ రోజైన బుధవారం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం లోపల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని వసంత మండపానికి బయలుదేరుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ సీతారామ లక్ష్మణులను, శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో తెలంగాణ గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ డిప్యూటీఓ లోకనాథం శ్రీవారి ప్రసాదాలను, పంచగవ్య ఉత్పత్తులను తదితరాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 26వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో మంగళకరంగా పరిసమాప్తమవనున్నాయి. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ సాలయి నాచియార్ అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు నేటితో ఘనంగా ముగియనున్నాయి. మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు పూలంగి సేవ, స్నపన తిరుమంజన సేవలను కన్నుల పండుగగా జరిపారు. ముందుగా పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని ప్రత్యేకంగా స్నానపీఠంపై వెంచేపు చేశారు. అనంతరం ఆగమ సంప్రదాయ అనుసారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ పుష్పాలతో రంగరంగ వైభవంగా పూలంగి సేవను నిర్వహించారు. ఆపై సాతుమర సంప్రదాయబద్ధంగా జరిపారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి క్షేత్రంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నవ దంపతులకు వేదాశీర్వచన కార్యక్రమం, పండిత సదస్యం కార్యక్రమాలు ఆలయంలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆలయ ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను సమర్పించారు. అనంతరం ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పండితులను ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీవారికి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం సకల ఉపచార కైంకర్యాలను వేదోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులను అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పంగుని ఉత్తర ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని గజలక్ష్మి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి విశేష ఆరాధనతో సేవించారు. ఆపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయంలోని ఉంజల మండపంలో ఊయలపై వెంచేపు చేసి షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ ఊంజల సేవ నిర్వహించి హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష నందివాహనంపై ఆశీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం
భక్తజన సందోహం, మేళతాళాల, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల నంది వాహన సేవలో పాల్గొన్నారు. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్ధనారీశ్వరులు దుర్గా మల్లేశ్వరులకు రావణ బ్రహ్మ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అద్భుతమైన కళా ప్రదర్శనలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ బెజవాడ పురవీధులలో స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తిని పలు రకాల బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవ వైభవపేతంగా జరిగింది. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో భక్త శ్రేష్ఠుడైన హనుమంత వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. ఆపై కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల రామనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశించింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులకు పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, దోపోత్సవం తదితర ఉత్సవాలను వినోదాత్మక భరితంగా జరిపారు. ముందుగా సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ సేవ జరిపారు. భక్తులు భజనలు, భక్తి గీతాలాపనలతో సీతారామ లక్ష్మణుల ప్రాకారోత్సవ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ కైంకర్యాలలో భాగంగా దోపోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 73,519 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,564 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,30,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.